అదృష్టం ఏ పరాగది ఖమ్మంలో కలెక్టర్ ఇద్దరున్నాక ఏ పని కూడా స్మూత్గా వెళ్ళిపోతుంది. సార్ డైనమిక్ సార్ ఇంకా మాకు కావాల్సింది ఖమ్మం జిల్లా ప్రజలు చాలా సంతోషంగా ఉండడానికి మనకి నైతికత ఉంది. చాలా మనకి అన్న అందరూ ఈరోజు మన ఖమ్మం జిల్లా మరి రివ్యూ సమావేశానికి మా ఎస్సీ కమిషన్ రావడం జరిగింది. మరి జిల్లాకు వచ్చిన సందర్భంగా మరి కలెక్టర్ గారు, సిపి గారు, జిల్లా యంత్రాంగం అంతా కూడా అడిషనల్ కలెక్టర్ గారు అంతా కూడా ఘనంగా స్వాగతం పలికారు. వారికి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ప్రజాప్రభుత్వంలో మరి అన్ని సమస్యల పరిష్కారంలో భాగంగా మరి ఎస్సీ ఎస్టీల సమస్యలు, భూ సమస్యలు, మరి ఆ ప్రమోషన్ ఉద్యోగ ప్రమోషన్ల విషయంలో మరి అన్ని జిల్లాలు రివ్యూ చేస్తూ ఉన్నాం. దాదాపు అందులో భాగంగా ఖమ్మం రావడం జరిగింది. మరి అన్ని జిల్లాలు రివ్యూ చేసే క్రమంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు మరి మాకు కొన్ని మోడల్ స్కూళ్ళు, కొన్ని కస్తూరిబాలు, కొన్ని మా గురుకులాలు సందర్శించి ఏం సమస్యలు ఉన్నాయో ప్రభుత్వానికి నివేదించడం చెప్పడం జరిగింది. మరి వారి ఆదేశాల మేరకు మరి దాదాపు 20 గురుకులాలను సందర్శించి ప్రభుత్వానికి సమగ్రమైన రిపోర్ట్ సమర్పించడం, మా కోరికను మన్నించి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి ఉప ముఖ్యమంత్రి గారు మరి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు దాదాపు 40% పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మరి ఇతర మన మంత్రులకు, మరి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున వారి యొక్క కోరికను అందించి వారికి మరి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు అందరికీ కూడా మెస్ ఛార్జీలు తెలియజేస్తూ మరి ఇదే సహకారాన్ని మా ఎస్సీ ఎస్టీ సమస్యలపై కూడా మా ప్రభుత్వం అందించాలని చెప్పి మేము ఇచ్చినటువంటి సిఫార్సులను కూడా మరి ప్రజాపకరమైన విషయాలు ఉంటాయి. మరి ఎస్సీ ఎస్టీ సమస్యలు ఉంటాయి. మరి అనగానే వర్గాల నుంచి ఎస్సీ ఎస్టీలకు బాధ్యత ఉంటారు కనుక వారి సమస్యలు తక్షణం పరిష్కరించాలని చెప్పి మరి గౌరవ మరి ఈ జిల్లా మరి మంత్రి గారు, మరి ఉప ముఖ్యమంత్రి గారిని, మరి పొంగులేటి శ్రీనివాసరావు గారిని, మరి తుమ్మల నాయకరావు గారిని కూడా నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. మరి జిల్లాలో ఉన్న సమస్యలు కూడా మా ముగ్గురు మంత్రులు సత్వరం పరిష్కరించి మరి ఎస్సీ ఎస్టీకి న్యాయం చేయాలని కోరుతాను.